టీమిండియా మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీపై ఢిల్లీలో పరువు నష్టం కేసు నమోదైంది. ధోనీ మాజీ వ్యాపార భాగస్వాములు ఆర్కా స్పోర్ట్స్ డైరెక్టర్లు మిహిర్ దివాకర్, అతడి భార్య సౌమ్య దాస్ ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఒప్పందం ఉల్లంఘన జరిగింది అంటూ అసత్య ఆరోపణలు, హానికరమైన ప్రకటనలు చేసి ధోనీ తమ పరువుకు భంగం కలిగించారని, నష్టపరిహారం చెల్లించాలంటూ పిటిషన్లో కోరారు. సోషల్ మీడియా ప్లాట్ఫారంలు, అనేక మీడియా ప్లాట్ఫారంలపై తమకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా నియంత్రించాలని కోర్టును అభ్యర్థించారు. 2017 ఒప్పందాన్ని ఉల్లంఘించి తనకు చెల్లించాల్సిన 16 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని, ధోనీ చేసిన ఆరోపణలు తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని దివాకర్, దాస్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసుపై జనవరి 18న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా దివాకర్, అతడి భార్య దాస్ తనను 16 కోట్లకు మోసం చేశారంటూ MS ధోనీ ఇటీవలే క్రిమినల్ కేసు పెట్టారు. క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేస్తామని ఒప్పందాన్ని కుదుర్చుకుని దానిని పాటించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో IPC 406, 420 సెక్షన్ల కింద రాంచీ కోర్టులో కేసు నమోదైంది.